ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మిథున రాశివారికి ఈ జూన్ నెల 5, 6, 7 తేదీలో జరిగేవి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ పనులన్నిటినీ కూడా కాసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ మిథున రాశివారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా మీకు జరగబోయే నష్టాలకు, అలాగే ఆ నష్టాల నుంచి ముందుగానే మిమ్మల్ని జాగ్రత్త పడేలా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళితే మిథున రాశివారు చాలా అంటే చాలా మంచివారండి. వీరు చూడడానికి చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారన్నమాట. ఎదుటివారికి అస్సలు చిక్కరు దొరకరు అన్నట్లుగా ఉంటారు. అంతేకాదు, ఎదుటివారి మాట వింటున్నట్లుగా కనిపిస్తారు. వాళ్ళు చెప్పినదాన్ని అచ్చంగా అంగీకరిస్తున్నట్లుగా నటిస్తారు. చాలా మంచిగా ఉన్నట్టే కనిపిస్తారు. కాని వారి మనస్కు ఏదైతే అనిపిస్తుందో చివరికి అదే చేస్తారు. ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయన్నమాట. అలానే ఎదుటివారి మాట అస్సలు వినరా? లేక వాళ్లకు ఎదుటివారంటే గౌరవం లేదా అనిపించొచ్చు. కాని అలా అనుకుంటే అది నిజంగా పొరపాటే. ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదో వారికి బాగా తెలుసు. కాబట్టి మంచివారి మాటలే వింటారు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే వారి మాటలు అస్సలు పట్టించుకోరు. అంటే వీరు చాలా సెలెక్టివ్ మరియు చాలా తెలివైనవారు. వీరికి ఉన్న తెలివైన తత్వం, వీరికి ఉన్న అందమైన రూపం చూసినప్పుడు నిజంగా మిథున రాశివారు చాలా స్పెషల్గా అనిపిస్తారు. వీరికి చక్కటి రూపం ఉంటుంది. ఎంత పెద్ద వయస్సు వచ్చినా చిన్న వయస్సులో ఉన్నట్లే కనిపిస్తారు. మంచి రంగుతో ఎంతో అందంగా ఉంటారన్నమాట. ఎదుటివారిని ఆకర్షించే మాటతీరు, చలాకీతనం, చురుకుతనం వీళ్లలో సహజంగా కనిపిస్తాయి. మిథున రాశివారు ఒకేసారి 2 పనులు చేయగల గొప్ప సామర్థ్యం కలవారు. వీళ్ల మెదడు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది. ఏ చిన్న విషయాన్నైనా కొత్త కోణంలో ఆలోచించే స్వభావం వీళ్లది. వీళ్ళు ఒకే చోట ఎక్కువసేపు ఉండలేరు. ఏదైనా మార్పు కావాలి, కొత్తదనం కావాలి అని అనుకుంటూ ఉంటారు. దాంతో వీరు ఎప్పటికప్పుడు ముందుకు సాగుతుంటారు. ఒక స్థిర జీవితం కన్నా రంగుల ప్రపంచం వీళ్లకు బాగా నచ్చుతుంది. వీళ్ల మాటతీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నవ్వుతూ, హాయిగా, చక్కగా మాట్లాడగల సామర్థ్యం వీళ్లది. ఎవరి మనసైనా ఒక్కసారిగా ఆకర్షించగలరు. కాని అంతగా వాళ్ల మనస్సులో ఏముంది అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కాదు. ఇవాళ ఇలా ఉంటే రేపు అలా మారిపోతారు. ఈ మార్పే వీళ్ల స్వభావం. అందుకే ఒక్కోసారి వీరిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాని వారిని గమనిస్తే తెలుస్తుంది, ప్రతి మార్పు వెనక ఒక చక్కటి ఆలోచన, ఒక కారణం ఉంటుందన్నమాట. వీరికి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వాళ్లతో కాలక్షేపం చేయడంలో నిజమైన ఆనందం పరిగణిస్తారు. అలాగే వీరికి సాంప్రదాయాలకు గౌరవమున్నా తమదైన శైలిలో జీవించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వీళ్లకు మంచి తినుబండారాలంటే ఎంతో ఇష్టం. తినే తిండి రుచిగా ఉండాలి, పంథాగా ఉండాలి. అలాగే కొత్త రుచులను ప్రయత్నించడంలో వీరు ముందుంటారు. చుట్టూ ఉన్నవారిని మాటలతో మైమరపించే శక్తి వీరికి ఉంటుందన్నమాట. తమదైన తెలివితేటలతో ఏ సమస్యనైనా చక్కగా ఎదుర్కొంటారు. అయితే ఒక్కోసారి ఎక్కువ ఆలోచనలు చేసి తమని తాము గందరగోళానికి గురిచేసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే మిథున రాశివారు అలసటకు గురయ్యే సమయంలో కొంచెం నిశ్శబ్దంగా ఉండటం, తమని తాము పరిశీలించుకోవడం మంచిది. ఈ రాశివారు తెలివి, చురుకుతనం, ఆకర్షణ, చక్కటి రూపం ఈ 4 కూడా కలిపిన అరుదైన మనులు అంటారు జ్యోతిష్క శాస్త్రంలో. వీళ్ళు ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. మిథున రాశివారు ఎంతటి వారినైనా ఆకర్షించగల ప్రత్యేక గుణం కలవారు. వీరిలో ఓ మాధుర్యముంటుంది. ఒక్కసారి మాట్లాడితే వాళ్లతో ఇంకా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది. వీరి మాటల్లో మాయ ఉంటుంది. మాయ కాకపోయినా ఆ మాటల్లో ఆకర్షణ ఉంటుంది. వీరు ఎంత తెలివైనవారో అంతే చురుకైనవారు. ఏ పరిస్థితినైనా అర్థం చేసుకుని వెంటనే స్పందించే తత్వం వీరిది. అలాగని ఒక్కసారిగా ఎవరినైనా నమ్మేసే స్వభావం మాత్రం వీరిలో ఉండదు. వీరు మోసపోవడం అంటే అసాధ్యమే. వీరు ఎంతో బుద్ధి గలవారు. అందుకే ఎవరు స్నేహితులుగా కావాలో, ఎవరు దూరంగా ఉండాలో ఆ నిర్ణయం తాము ముందే తీసుకుంటారు. చిన్న చిన్న పరిచయాలతోనే ఎవరిమీద గుడ్డిగా నమ్మకం పెట్టుకోరు. ఎవరితోనైనా స్నేహం చేస్తారు. కాని నమ్మకం మాత్రం అనుభవం చూసిన తరువాత మాత్రమే పెరుగుతుంది. ఇందుకే వీరి జీవితంలో మోసం అనే పదానికి స్థానం ఉండదు.
నిజానికి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వీరు బాహ్యంగా ఎంతో శుభ్రంగా స్వచ్ఛంగా ఉండే వ్యక్తులు. వేషధారణగా గాని ప్రవర్తనగా గాని ఎప్పుడూ తాము విలువైనవారని చూపించగలరు. ఎదుటివారి మాటలకు తలవంచేవారు కాదు వీరు. మేము ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదు అనే గర్వంతో ఉండేవాళ్ళు. నిజానికి ఈ గర్వం అహంకారం కాదు, ఆత్మగౌరవం. వీరికి నమ్మకం తమ శ్రమపైనే ఉంటుంది, తమ తెలివిపైనే ఉంటుంది. ఎవరైనా నమ్మకాన్ని దెబ్బతీయాలంటే వారు ముందే పసికట్టేసి ఉంటారు. అంతేకాదు వీరు ప్రేమగా ఉండగలరు, శ్రద్ధగా చూసుకోగలరు. కాని వారిని ఆటలాడించాలనుకునే వాళ్లకు మాత్రం ఈ మిథున రాశివారు అస్సలు చిక్కే అవకాశం లేదు. ఎవరైనా ఈ రాశి వారిని మోసం చేయాలనుకుంటే ఆ ప్రయత్నం మొదలయ్యేలోపే వీరు తెలుసుకుంటారు. వాళ్ల హాస్యం వెనక బుద్ధి ఉంటుంది, వాళ్ల చిరునవ్వు వెనక విశ్లేషణ ఉంటుంది. మిథున రాశివారు మొహమాటంగా కనిపించినా ఆ మొహమాటం వల్ల ఎప్పుడూ ఎదుటివారికి భారంగా ఉండే పరిస్థితి రాదు. ఏ బాధ ఎదురైనా, ఏ కష్టం వచ్చినా వాళ్ళు అది తామే సహించుకుంటారు, తామే దూరంగా జరిగపోతారు. కాని మొహమాటంతో ఎదుటివారికి అసౌకర్యం కలిగించరు. వీరికి తాము మాత్రమే కాదు, తమ కుటుంబం అంటే ప్రాణం. ఎవ్వరూ ఏం అర్థం చేసుకోకపోయినా పరవాలేదు, తమ కుటుంబాన్ని మాత్రం వీరు పూర్తిగా కాపాడుకుంటారు. వీరి జీవితంలో భాగస్వామి, వీరి పిల్లలు ఇవే అసలైన ప్రపంచం. ప్రపంచం మొత్తం ఒక ఎత్తైతే ఈ కుటుంబం మాత్రం వీరికోసం మరో ఎత్తు. అంతేకాదు తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చేవీరు లైఫ్ పార్ట్నర్ను మాత్రం ఆత్మ భాగంగా చూస్తారు. వారి కోసమే వీరు పనిచేస్తారు, వారి సంతోషమే తమ విజయం అనుకుంటారు. ఇక వీరి పనితీరు గురించి చెప్పుకుంటే ఒక్క పని సరిపోదు వీరికి. వీరు ఎన్నాళ్ళూ ఒక పనిమీదే ఆధారపడరు. ధనం సంపాదించాలనే ఆశ వీరికి బలమైన లక్ష్యం. అది కూడా మంచిదే, ఎందుకంటే ఒకరి కింద చెయ్యి చాచడం కంటే తాము చెమటోచి సంపాదించుకోవాలన్న తపన ఇది మిథున రాశి వారికి ఉంది. కాబట్టే ఒకటే కాదు, రెండు కాదు, ఇంకా 4, 5 వ్యాపారాలైనా చక్కగా చేయగల గుణం వీరిది. ఎప్పటికప్పుడు కొత్తదనం ఆలోచిస్తూ తాము సంపాదించే మార్గాలను స్వయంగా తయారు చేసుకుంటారు. ఇందుకే మగవారైనా ఆడవారైనా మిథున రాశివారు ధనం విషయంలో ఎప్పుడూ ఎదుగుతూ ఉంటారు. 1 కంటే 2, 2 కంటే 3 మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. వీరికి గతంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆవన్ని తామే తానుగా పరిష్కరించుకుంటారు. ఈ రాశి వారికి అదృష్టం కూడా కలిసొస్తుంది. ఎందుకంటే వీరు పుట్టేది కూడా ఎక్కువగా ధనవంతుల ఇంట్లోనే అయి ఉండే అవకాశముంటుంది. వారికున్న ఆస్తులు ఖరీదైన వస్తువులు, అవి తమ చేతితో సంపాదించుకున్నవే అయినా సరే ఆ శ్రమ వెనుక ఉన్న తెలివి అంతకుమించినదే. అందుకే మిథున రాశివారి జీవితంలో ధనం, ప్రేమ, కుటుంబం ఈ 3 చాలా మిన్నగా నిలుస్తాయి. ఈ ముగ్గురి మధ్య వీరు బ్యాలెన్స్ సృష్టించే తీరే వీరి జీవితాన్ని ప్రత్యేకం చేస్తుంది. మిథున రాశివారు పుట్టుకగా ధనవంతుల ఇంట్లో పుట్టకపోయినా వాళ్ల జీవితంలో అసలైన వెలుగు పెళ్లి తర్వాత వస్తుంది. వివాహం జరిగిన తర్వాత వీరి అదృష్టం మారిపోతుంది. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబంగా అందమైన వెలుగు వీరి జీవితాన్ని తాకుతుంది. ఇది మిథున రాశి వారికి ప్రత్యేకమైన శుభయోగం. వాళ్ల జీవిత భాగస్వామి రూపంలో అదృష్టం చేతికి అందుతుంది. అలాగే వీరికి కొన్నిసార్లు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు పెద్దగా బాధించవు. ముఖ్యంగా తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, శరీరంలో అలసట, పనిపై ఏకాగ్రత లోపించడం, నిద్ర సరిగ్గా లేకపోవడం ఇలాంటివి వీరిని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇవి రావడానికి ప్రధాన కారణం నరదృష్టి, అనవసరమైన ఒత్తిడి, శరీరానికి సరిపడే విశ్రాంతి లేకపోవడమే. అయితే ఈ సమస్యల నుండి బయటపడాలంటే ప్రతి శనివారం హనుమంతుడిని ఆరాధించాలి. ఆయనను ధ్యానిస్తూ హనుమాన్ చాలీసా పఠించాలి. పట్టుదలతో నిద్ర, ఆహారం, విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిత్యం 3 లీటర్ల వరకు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇక కొంతమంది మిథున రాశివారు ఈ మధ్య కాలంలో ఓ స్త్రీ వల్ల నష్టాలవైపు వెళ్తున్నారు. ఆమె వారిని ప్రేమగా, మాయగా పలకరించి ఆ బంధాన్ని తమ లాభానికి వాడుకుంటుంది. వీరి వద్ద ధనం పొందాలనే దురుద్దేశంతో దగ్గరగా ఉంటుంది. ఇక్కడే చాలా మంది మిథున రాశివారు తప్పు చేస్తారు. వారు సాధారణంగా తెలివైనవారే కాని తమ పర్సనల్ రిలేషన్షిప్లో మాత్రం కొంచెం భావోద్వేగంగా వ్యవహరిస్తారు. ఒక మహిళ పట్ల చూపిన పర్సనల్ అటాచ్మెంట్
తర్వాత వారికి సమస్యలు తెచ్చిపెడుతుంది. అందుకే ఒక విషయం గమనించండి. ప్రేమ అనేది ఒకరినొకరు వదలకుండా నమ్మకంగా ఉండాలి. ఏవైనా డబ్బు సంబంధిత విషయాల్లో ఆమె ఎవరు అయినా సరే ఓసారి ఆలోచించకుండా డిసిషన్ తీసుకోకండి. ఆమె పట్ల మీరు చూపించే ప్రేమను ఆమె వ్యాపారంగా మలుచుకుంటే మీ ధనం, శ్రమ అన్నీ వ్యర్థమవుతాయి. ఇంత తెలివైన మీరు ఇంత చిన్న విషయంలో ఏగా మారొద్దు. మీ తెలివిని, మీ శ్రమను నిజమైన వ్యక్తుల కోసం వాడండి. ప్రేమను అర్థం చేసుకునే వారికోసం ఉపయోగించండి. ఇక అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా కొందరు వీరిమీద పడి, వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి వీరికి ఏదో ఒక నష్టం జరగాలని మానసికంగా అనుకోవడం జరుగుతుంటుంది. అందులోనే ఎవరు మనవాళ్ళు, ఎవరు మన మంచి కోరుకునేవాళ్ళు, ఎవరు మన చెడు కోరుకునేవాళ్ళు అన్న విషయం మిథున రాశివారు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. దాని ప్రకారం వారితో ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎంత దూరం ఉండాలో, ఎవరితో ఎంత మాట్లాడాలో అనేది బాగానే తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాకపోతే వాళ్లతో ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు మనం చేసిన మంచిని గుర్తించరు. అవసరాల వరకే మనతో మమకారం చూపించి తీరిపోయాక నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా చూడడం ప్రారంభిస్తారు. మనకి ఏదైనా మంచి జరిగితే ఓర్వలేరు, కష్టం వస్తే మాత్రం అదే వాళ్లకు ఆనందంగా ఉంటుంది. మనకి కష్టం వచ్చినప్పుడు ఒక 10 రూపాయల సహాయం కూడా చేయరు. అలాంటి వాళ్ల కోసం మొహమాటం పడడం, బిడియంగా ఉండడం, అవసరం లేని విషయంలో జంప్ అవడం అన్నీ అనవసరం. కాబట్టి మిథున రాశివారు ఈ విషయంలో బాగా ఆలోచిస్తారు. ఇక ముఖ్యంగా ఈ మిథున రాశివారికి మరచిపోలేని మంచి రోజులొస్తున్నాయి. 5, 6, 7 ఈ తేదీలు బాగా అనుకూలంగా ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా చాలా మంచి ఫలితాలు రావచ్చు. ఒక అర్ధరూపాయ పెట్టినా 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి సానుకూల సమయం. అందుకే ఈ రోజుల్లో ఎంత కష్టపడతారో అంత ఫలితం వస్తుంది. ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకోండి. మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అంత కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కుటుంబ పరంగా వస్తే లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్స్, వ్యాధులు వచ్చినప్పటికీ అవన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయి సంతాన విషయంలో ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక లవర్స్ పరంగా చెప్పాలంటే గతంలో కొన్ని చికాకులు, గొడవలు, ఇబ్బందులు, ఫోన్లతో మాట్లాడకపోవడం, విడిపోయే స్థాయికి కూడా వచ్చినా ఇప్పుడు ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పవచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులు, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి ఈ మిథున రాశివారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలం. గతంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, మంచి ఉత్తీర్ణత, పర్సెంటేజ్తో పాస్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నరదృష్టిని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం నల్ల ఆవాలతో, రాళ్ల ఉప్పుతో, ఎండి మిరపకాయలతో, వెంట్రుకలతో దిష్టి తీసుకుని నిప్పుల్లో పడవేయాలి. కుదరదనుకున్న వాళ్లు రాళ్ల ఉప్పు, నల్ల ఆవాలతో దిష్టి తీసుకొని డ్రైనేజ్ లేదా సింక్లో వేసేయాలి. ప్రతి అమావాస్యకి ఇంటికి బూడిద, గుమ్మడికాయతో దిష్టి వేయాలి. ప్రతి ఆదివారం నెలకి ఒకసారి ఎర్ర నీళ్లతో దిష్టి తీసుకోండి. ఇంక ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలనుకునేవారు ఇప్పుడు చాలా అనుకూల సమయం. ఎటువంటి ఇబ్బంది లేకుండా గృహ నిర్మాణం సంపూర్ణంగా పూర్తవుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నా డాక్టర్ సలహా తీసుకుని ఓవర్ వెయిట్ తగ్గస్తే ఖచ్చితంగా మంచి శుభవార్త వస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వివాహ భాగ్యం కూడా కలుగుతుంది. ఓవరాల్గా ఈ రోజుల్లో ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా చిన్న ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతంలో ప్రయాణాల కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చినవారు బైక్ లేదా బండిమీద వెళ్లేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. మిథున రాశివారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయాలు ఈ 3 రోజుల్లో ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశముంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా ఊహించని విధంగా ఫలితం ఇస్తుంది. గతంలో ఎంత కష్టపడ్డారో
ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బులు వస్తే రావచ్చు, లేదంటే పాత బకాయిలు వసూల్ అవుతాయి. స్పెషల్గా బిజినెస్ చేస్తున్నవాళ్లకి మాత్రం మంచి ఆర్డర్లు రావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సంపాదన వచ్చే మార్గాలు అనేవి ఓపెన్ అవుతాయి. ఇక ప్రేమ విషయానికి వస్తే గతంలో ఫోన్ మాట్లాడకుండా ఉండిపోయినవాళ్ళు, కాని చిన్న చిన్న గొడవలతో దూరమైన వాళ్లుగాని ఇప్పుడు మళ్లీ టచ్లోకి వస్తారు. మళ్లీ మనస్సులు కలుస్తాయి, అర్థం చేసుకుంటారు. ఒకరిని ఒకరు నమ్మేలా ప్రేమలో ముందడుగు వేయించే టైం ఇది. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులతో చాలా క్లోజ్నెస్గా, హ్యాపీగా గడిచే 3 రోజులు. ఇంట్లో చిన్నపాటి శుభకార్యం జరగవచ్చు, లేదంటే శుభవార్త విన్నట్టు మీ మొహాల్లో ఆనందం కనిపిస్తుంది. ఇక ఎవరైనా గృహ నిర్మాణం లేదా కొత్త ప్రాపర్టీ కొనే ఆలోచనలో ఉన్నవాళ్లైతే ఇప్పుడు ప్రారంభిస్తే చక్కగా కలిసివచ్చే సమయం. పరిశ్రమలో ఉన్నవాళ్లకి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవాళ్లకి కానీ ఇప్పుడు మంచి గుర్తింపు, మంచి అవకాశాలు వస్తాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇప్పటివరకు అన్క్లియర్గా ఉన్న విషయాలు క్లారిటీగా అర్థమవుతాయి. కొన్ని మంచి ఫలితాలు అందే అవకాశాలున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు మిథున రాశి వారికి చాలా చాలా మంచి రోజులు. హ్యాపీగా గడుస్తాయి. శుభవార్తలు వినిపించే రోజులుగా చెప్పవచ్చు. మిథున రాశి గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.